పిల్లోడు కదా, మంచి వాక్యాన్ని సౌండ్ పెట్టు. చిన్న పిల్లవాడైనా వాక్యాన్ని ప్రకటించిన రీతి మీరు చూశారు. ఏదో నన్ను పొగిడడం కాదు, ఆ భావాలు, ఆ ఆలోచనలు దేవుని నుండి కలిగినవే. సాధన అంటాదండి. సాధన అన్నది లేకపోతే దేన్ని మనం సాధించలేము. జీవితాన్ని సాధించాలనుకునే ఈ లోకంలోని ప్రతి తెలివి తక్కువవాడు పరలోకాన్ని సాధించాలని మాత్రం అనుకోడు. అసలు పరలోకాన్ని సాధించవలసిన అవసరత ఉందా ప్రపంచంలో ఎవడు చెప్పలేదండి. పరలోకం వచ్చేస్తుంది, నమ్మేస్తే సరిపోతాం, నమ్మేస్తే చాలు, అంతేనండి. పరలోకం వచ్చేస్తుంది. ఆకలిని సాధించాలంటే గంటల కొలది కష్టపడాలి. ఒక పూట ఆకలి తీరడానికి గంటల కొలది కష్టపడాలి. దప్పిక తీరాలంటే సమ్మర్లో అయితే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో గంటల కొలది ప్రయాణం చేయాలి. ఎక్కడో దిగుడు బావిలో నీళ్లు, అవి బురదలో, కలుషితమైన నీరు. దేనిని సాధించాలన్నా గంటలు, దినాలు, సంవత్సరాలు, బ్రతుకు కాలం కూడా సరిపోదే. పరలోకం అనేసరికి చావగానే అదే వస్తుంది అని ఒక మాయ బోధని సమాజంలో సాతాను బోధించేశాడర్రా. క్రైస్తవులు ఏమనుకుంటారంటే ప్రభువుని నమ్మేసి బాప్తిసం తీసేసుకుంటే సరిపోతుంది. అందుకే చావగానే ప్రతి సన్నాసిని సమాధి దగ్గర పెట్టి శవాన్ని, చావగానే ప్రతి సన్నాసిని పెట్టిలో పెట్టి మీ రాజ్యానికి చేర్చుకుంటారు. అంటే ఏమి నేర్చుకున్నారంటే ఏమి నేర్చుకోలేదండి, ఏమి నేర్చుకోలేదు. పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టం అర్రా, మీకు తెలీదు. ఆకాశం వైపు కన్నులెత్తే యేసుప్రభు గురించి చూశారు మీరు. పరలోకం ఉంటున్న మా తండ్రి అని. యేసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకమందున్న మా తండ్రి అని పరలోకంలో ఉన్నవాడు, పరలోకములో పుట్టినవాడు, పరలోకము నుండి భూమి మీదికి వచ్చినవాడు చచ్చిపోవాలండి? అవమానం భరించారండి? కొరడా దెబ్బలు తినాలండి? ముళ్ళ కిరీటం పెట్టాలా అండి? ముళ్ళ కిరీటం పెట్టుకున్నవాడు, కొరడా దెబ్బలు తిన్నవాడు, కాళ్ళకు చేతులకు మేకులు వేయించుకున్నవాడు, ప్రక్కలో బల్లెప్పు పోటు, ఇది చివరి క్షణాల్లో అనుభవించిన ఆవేదన. ఓకే, మరి మిగిలిన జీవితకాలం, దాని ముందటి బ్రతుకు కాలం మీరు ఆలోచించారా? ఇతడు దయ్యము పట్టినవాడు అన్నారు. అంటే పరలోకంలో ఉండి, పరలోకం నుండి భూమి మీదికి వచ్చి, భూమి మీద ఉన్న దేవుని పిల్లలు అనక తమ్ముళ్లను, చెల్లాయిల్ని పరలోకానికి తీసుకువెళ్లాలన్న ఆలోచనతో మహాజ్ఞానాన్ని సమాజంలో బోధిస్తుంటే ఆయనకు ఎదురైన మాటలేంటో తెలుసా? ఏం పట్టింది ఇతనికి? దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టిందా? ఇంకేమి నందేశారండి ఆయన మీద చెప్పండి ఒకటి. ఇతడు ఆ పాపులతోనూ శంకరులతోనే ఎక్కువగా రిలేషన్స్ డెవలప్ చేసుకున్నాడు. ఒరే, నీలాగా ఒళ్ళు మదం ఎక్కి వ్యభిచరించడానికి పోలేదురా వెధవా. నేనైతే అలాగే బాధ చేద్దాను. మొదటి సెంచరీలో యేసుప్రభుకి అపోస్తుల్లో నేను మొదటి వాడిని అయితే చితకొట్టేద్దునండి అందరినీ. అరే వెధవల్లారా, మీలో వ్యభిచరించడానికి నా ప్రభువు వెళ్ళలేదు. వ్యభిచారంలో ఉన్నవారిని బయటికి రప్పించటానికి వెళితే
వ్యభిచరించడానికి వెళ్ళాడా? ఆడు చచ్చిపోయి కొట్టుకుపోతుంటే దూకొద్దా మరి అందులోకి? ఈత కొట్టుకొని వెళ్ళొద్దా వాడి దగ్గరికి? నన్ను నేను కాపాడుకుంటూ నీళ్ళలో నుండి వాడిని కాపాడి బయటకు తేవడానికి వెళ్ళేవాడుకు తెలుస్తుంది రా గొట్టం వెదవ. బయట నుంచి తాడేసరడం కాదు. ఈ సమాజం ఎలాంటిదంటే దౌర్భాగ్యపు సమాజం అండి ఇది. మీకు అర్థమైందా? ఈ మధ్యకాలంలో ఒక తండ్రిందట, ఒక దౌర్భాగ్యురాలు. ఏమండి బైబిల్ ఓపెన్ సిటీలో జాయిన్ చేస్తే పిల్లల్ని పాడు చేసేస్తారండి అని చెప్తుందటండి. ఏంటండి దారుణం? రాత్రింబగళ్ళు నిద్ర లేక లక్షల రూపాయలు ఎందరో త్యాగాలతో ఒక మహానిర్మాణాన్ని పట్టణంలో జరిగిస్తుంటే ఎందుకు 12 ఏళ్ల పిల్లలు తీసుకుపోయి ఒక బిన్ లేడనిగాడు విప్లవాన్ని ప్రారంభించి పిల్లల్ని చంపేశాడు. వాడు చచ్చిపోయాడు, వాడు కొడుకు చచ్చిపోయాడు. 12 ఏళ్ల పిల్లలు తీసుకెళ్ళిపోయి కొలంబోలో పెంచుతూ కేవలం ఒక దేశం కోసం, భూమి కోసం, కొంతకాలం బ్రతికే ఈ నేల కోసం లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న ప్రభాకరన్ పిల్లేగడ చచ్చాడు, వాడు కొడుకు చచ్చాడు. విప్లవం చల్లారిపోయింది. 12 ఏళ్ల నుంచి పిల్లల్ని జాగ్రత్తగా దేవుని కొరకు పెంచాలన్న గొప్ప సంకల్పంతో ఈ మహాకార్యక్రమాన్ని ప్రారంభిస్తే కొంతమంది సన్నాసులు, వెధవలు, ఆడ వెధవలు, మగ వెధవలు ఏమని చెప్తున్నారు తెలిసింది? మా వెనక పిల్లలు పాడు చేసేస్తారండి. నిన్నెప్పుడైనా పాడు చేసేసారా? ఈ మాట అన్నావు నువ్వు, దౌర్భాగ్యురాలా. ఇదేమాత్రం చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడే పాడైపోయి ఉంటుంది. నేను ఎందుకు అంత రఫ్గా మాట్లాడుతున్నానో తెలుసండి? ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ దుష్టులు ఉన్నారండి ఈ సమాజంలో. యేసును అన్నవాళ్ళ సంతానం అండి, సర్ప సంతానం అది. యేసును అన్నవాళ్ళ సంతానం. నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తాను ఇలాంటి నీచులకి. బడిలో పిల్లల్ని బడి పాఠాలు చెబుతున్న వాళ్ళే పాడు చేస్తున్నారు అన్నప్పుడు, వెధవా నీ పిల్లల్ని ఎందుకు పంపుతున్నావు ఎక్కడికి? మాట్లాడవా? బడిలో పిల్లల్ని పాఠాలు చెప్పిన వారే పాడు చేస్తున్నారు అన్నప్పుడు నీ పిల్లల్ని పంపడానికి సిగ్గులేదే నీకు? కానీ ఆ బడి మాత్రం మానిపించవు. ఎందుకు? ఇప్పుడే కొడుకు ఇంతవరకు నా మనవడు మాట్లాడాడు వాక్యాన్ని. అదైతే ఉద్యోగం వస్తాయి, 4 కాళ్ళు వస్తాయి, ఒళ్ళు అమ్ముకున్నా పర్వాలేదు, ఒళ్ళు చెడిపోయినా పర్వాలేదు. నీకేం తెలుసనే ఇలా మాట్లాడుతున్నావు? ఏం తెలుసని రా నువ్వు మాట్లాడుతున్నావు ఇలాగా? నీకేం తెలుసు? అపవాదులు వెయ్యటం, నిందలు వెయ్యటమైనా నీకు తెలుసు దౌర్భాగ్యురాలా? బడికి పంపితే పిల్లలు పాడైపోయినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గరికి పంపితే పాడైపోకూడదు. ఇంతకీ ఎవరు పాడు చేస్తున్నారే? అసలు పీడి సుందరరావు దగ్గర ఎవరైనా పాడైపోతారా? దొంగ చూపు చూస్తేనే మెడ పెట్టి బయటికి గెంటేస్తాను నేను. సెల్ల తెస్తేనే తోసేయండిరా బయటకు అంటాను. ఎంత కర్కశంగా, రాక్షసత్వంగా, హిట్లర్ కంటే బాబుగా ప్రవర్తిస్తున్నాను నేను. హిట్లర్ ఏదో నీ అంత అనుకున్నారు మీరు, ఆడి బాబుని నేను. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఊళ్ళు దగ్గర పెట్టుకొని రమ్మంటాను ఎవరినైనా. ఎంత ఘోరం అండి! మహావిప్లవాన్ని ప్రారంభిస్తుంటే మహావిప్లవాన్ని పునాదులకు పెకలించాలని దుష్టుడు ఎంత పని చేస్తున్నాడండి, ఎంత పని చేస్తున్నాడు. అలాంటి వాళ్ళందరినీ సూటిగా అడుగుతున్నాను. ఆటో డ్రైవర్లు పాడు చేస్తున్నారు అన్నప్పుడు ఆటో ఎందుకు ఎక్కిస్తున్నావే? బడికి పంపించినప్పుడు బడిలో పంతుళ్ళు పాడు చేస్తున్నారంటే బడికి ఎందుకు పంపుతున్నావే? ప్రైవేట్గా పంపితే అక్కడ వాడి ఇంట్లో నీ పిల్లలు పాడు చేస్తుంటే ప్రైవేట్కి ఎందుకు పంపుతున్నావే? బస్ ఎక్కిస్తే క్లీనర్ పాడు చేస్తుంటే బడికి ఎందుకు పంపుతున్నావే? బస్సు ఎందుకు ఎక్కిస్తున్నావే? పాఠశాలలో మొత్తం మందులు అమ్ముతున్నారని తెలిసిండు కూడా ఎందుకు పంపుతున్నావే పాఠశాలకి?
మా పిల్లలు చదివిన పాఠశాల అలాంటివి లేవంటావా దౌర్భాగ్యురాలా? బైబిల్ ఏమందో తెలుసా? లోకం చెడిపోయిందని చెప్పింది యేసుప్రభు మాట నమ్మవా నువ్వు? బైబిల్ తెలియనివాడు నీతి లేనివాడు, బైబిల్ తెలియనివాడు దుష్టుడు, బైబిల్ను కాదన్నవాడు మూర్ఖుడు. అలాంటి వాళ్ళ దగ్గరికి నీ పిల్లల్ని పంపుతూ సిగ్గులేని ముఖంతో సిగ్గుతో తలదించుకోవలసిన దౌర్భాగ్యురాలా? దేవుని దగ్గరికి పంపితే చెడిపెడుతున్నారా? ఎంత మాట అన్నావే, పురుగులు పడి చస్తావే నువ్వు. చాలా తప్పు చేస్తున్నావు నువ్వు. ఈ మహా కార్యక్రమం కోసం దేవుడు ఎప్పటి నుంచి పని చేస్తున్నాడో తెలుసా నీకు? దేవుడు కూడా ఒక పనివానిగా మారిపోయాడని బ్రతుకును మార్చటానికి. దేవుడు కూడా నీ బ్రతుకును మార్చటానికి ఒక పనివానిగా మారిపోయాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17. బాగా వినాలి. 5వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఎందుకండి తండ్రి పని చెయ్యాలి? పని పాటు లేకుండా ఆబోతులా తిని దున్నపోతులా పడుకుని ఊరు మీద తిరుగుతున్న నువ్వు, లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశానని చెప్పినప్పుడు ఆ మాటను చదవకుండా బైబిలు రాని మూర్ఖులు మీరంతా. అలాంటి మూర్ఖులైన మీరు లోక జ్ఞానం వెర్రిదని దేవుడు చెప్పిన ఆ వెర్రిని నేర్పించటానికి పంపుతున్న మీరు దేవుని జ్ఞానాన్ని విమర్శించేటంతటి నోరొచ్చింది మీకు. లోకంలో చాలా మంది అండి, ఈ విశ్వవిద్యాలయ నిర్మాణం జరుగుతుంటే ప్రతి వాడు కుక్క అరుస్తున్నాడండి. తండ్రి ఎందుకు పని చేయాలి? తండ్రి ఎందుకు పని చేయాలి? దేవుడు ఎందుకు పని చేయాలి? ఒక 60 మంది పెళ్ళాలతో 90 మంది పిల్లలతో ఆ లోకంలో హ్యాపీగా ఉండలేడా? ఎందరో దేవుళ్ళు, ఎందరో పెళ్ళాలకి, ఎన్నో కుటుంబాలు, దేవుళ్ళ మధ్య తగాదాలు, కుటుంబాల తగాదాలు, యుద్ధాలు కూడా జరిగాయి. మనం విన్న ఈ ప్రపంచ చరిత్రలోని దేవుళ్ళ గురించి చెప్తున్నాను. ఆ దేవుళ్ళకు పెళ్ళాలు, ఆ పెళ్ళాలకు పిల్లలు, వాళ్ళ మధ్యన గొడవలు. నువ్వెవరు? గొట్టంగాడివి. గాలికి పుట్టి గండానికి పెరిగిన టైపు ఆ దేవుడికి దగ్గర నువ్వు బిడ్డనని పూజిస్తే దాని అర్థం, నీ దేవుడు నీ తండ్రి ఉన్నాడే, తల్లి లేదు, భార్య లేదు ఆయనకి. అంతా నువ్వే, అంతా నువ్వే, అంతా నువ్వనుకున్న దేవునికి నువ్వు ఏం మిగిల్చావు? నిన్ను నమ్మినందుకు అది నువ్వు ఆయన మీద వేస్తున్న అపవాది. ఎందుకు పని చేయాలి ఆయన? ఎందుకు పని చేయాలి తండ్రి? దున్నపోతులా ఎదిగిన నీవు కన్న తండ్రిని పని చేయించకుండా ఆపవలసిన నువ్వు ఇంకా ఆయన చేత పని చేయిస్తున్నావంటే నిన్ను పాతియ దుప్పు పాతరయ్యొద్దు. నేను చిట్టంత ఎదిగావే, పట్టెడు అన్నం పెట్టలేవా నువ్వు పని చేసి దేవుడికి? పైగా అంటావా దేవుణ్ణి? ఆయన కలలు చూడు, నువ్వేం చేస్తున్నావు. ఆయన వ్రాయించిన గ్రంథములోనే ఆయన మనసును చదువు. ఆయన ఏం రాయించాడో. ఈ లోకంలో దౌర్భాగ్యులని క్రైస్తవుడికి ఎవరికి బైబిల్ తెలీదు. తిరగటమే వాళ్ళ జీవితాలు, బ్రతకటమే, మంచాలకి గిన్నెలకే పరిమితం వాళ్ళు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అదే కదా వాళ్ళ ఆలోచన. ఎప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి దమ్మరి ఆడటానికే కదా. ఇన్ని మాటలు ఎందుకు చెప్పాడు దేవుడు? బ్రతుకంటే అది కాదర్రా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం చూడండి. మూడు 4 వచనాలు చూడండి. దానియేలు గ్రంథము
12వ అధ్యాయం 3-4. మూర్ఖంగా మాట్లాడకవు. ఏమీ చేతగాని నువ్వు మూర్ఖంగా మాట్లాడకవు. బుద్ధిమంతుడవైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలువారు అయి ఉంటారు. ఎందుకంటే నీతి, దేవుని నీతి, దేవుని నీతి, నీ నీతి కాదు, మనుషుల నీతి కాదు, మనుషుల నీతి దౌర్భాగ్యపు నీతి. దేవుని నీతి, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎలా తిప్పుతావే? పప్పు చరటి, పప్పు కూరటి తిప్పుతావా? డబ్బులు ఇచ్చి దరిద్రాలు ఒళ్ళమ్ముకొని బతుకుతావే నువ్వు? కేవలం డబ్బు కోసం బతుకుతున్నా నువ్వు. కేవలం డబ్బు కోసం ఈ భూమి మీదకి వచ్చి నువ్వు డబ్బు కోసం బతుకుతున్నావు నువ్వు. నీకే చెప్తున్నాడు ఈ మాట. ఎవరు అనేకులను త్రిప్పుదురు, నక్షత్రాలుగా ప్రకాశిస్తారు. నీతి మార్గాన్ని అనుసరించి ఎవరినైనా తిప్పడానికి ప్రయత్నిస్తున్నావా నువ్వు? నువ్వు నీ బ్రతుకే సరిగ్గా లేదు, మీ ఆయన బ్రతుకే సరిగ్గా లేదు, నీ పిల్లల బ్రతుకే సరిగ్గా లేదు, మీ బ్రతుకులే బాగులేవు. అందరినీ ఎంచుతున్నారు ఈ లోకంలో ఉన్నవాళ్ళు. దేవుని మహాకార్యక్రమానికి అడ్డం పడుతున్నారు పోవడానికి. అది పోయే కాలం వాళ్ళకది. దేవుడు కన్న కలలవి విన్నావా? నా కొడుకు ఏం చెప్పాడు, నా మనవుడు విన్నావా? ఉన్నది రేకుల షెడ్డు, కొన్నది టాటా మ్యాజిక్. ఏం కొన్నాను ఆయన? మారుతి ఓమ్ని. అందులో పొయ్య, అందులో గిన్నెలు, అందులో వంట సంబంధించిన పచారా సరుకులు. పల్లెలకు పోయి వంటలు వండుకుంటూ గ్రామాల్లో దేవుని కొరకు ఎంత ప్రయాసపడి బ్రతుకుతున్నారు. నువ్వేమైనా చేసేవే? పొగరబోద్దనా? దున్నపోతులాగా ఉదయం 24 గంటలు మంచానికి అలవాటు పడను నీవు. 24 గంటలు భర్త కౌగిలి లేకపోతే ఎవడ కౌగిలి దొరుకుతుంది ఎదురు చూసా నువ్వు. దేవుని గురించి అనడానికి ఎన్ని గుండెలే నీకు, ఎన్ని గుండెలు నీకు. పోతావు, నీకు పోయే కాలం వచ్చింది. నువ్వు కొన్నావా వ్యాను? నువ్వు కొనుక్కున్నావా పచార సరుకులు? మీ ఆయన్ని పిల్లలు ఎంట పెట్టుకుని నువ్వు ఎప్పుడైనా వ్యాన్లో వెళ్ళి గ్రామాలకు పోయావా? విన్నావా ఇప్పుడు చెప్పిన మాట? పగలంతా చెట్ల కిందుండి వంట చేసుకున్న వీళ్ళు రాత్రులు గ్రామాలకు వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నారు. నువ్వు ఎప్పుడైనా చేసావు ఇలాంటిది? గుడికే తిన్నగా రావు నువ్వు, వాక్యమే నేర్చుకోవు. నీకు అసలు బైబిల్ తెలిస్తేనే కదా. అలాంటి దానితో సంబంధాలు కలిగిన వెధవలు ఉన్నారు మన దగ్గర. అదే యెజబెలు. అలాంటి దానితో సంబంధాలు కలిగిన వారు ఉంటారు ఈ సమాజంలో. యెజబెల్ అది మొక్కలుగా పడి చేస్తుంది. దానితో చావటానికే ఈ బంధాలు వీళ్ళందరికీ. నీకు చేతనైతే వాక్యాన్ని బాగా నేర్చుకో. నీకు రోషం ఉంటే సమాజం మధ్యకు వెళ్ళి ప్రకటించు. ఇంకా నీకు రోషం పుట్టుకొస్తే ప్రభు కొరకు చావు. ఇది రోషం, ఇది దైవత్వం. ఏ పని చేయని దొంగవు, సోమరివి, ఆబోతువు, వ్యభిచారివి వద్దు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. చాలా మందిని డిస్టర్బ్ చేస్తున్నారండి వీళ్ళు. వాళ్ళ పిల్లలను దేవునికి ఇవ్వకపోగా ఇచ్చేవారి దగ్గరికి వెళ్ళి ఇలా చెడగొడుతున్నారు వీళ్ళు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20, 21, 22. 20, 21, 22. యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు బిడ్డ, దానితో నీకు సంబంధం ఏంటి? ధన సంబంధమైన లావాదేవీలు ఏవైనా ఉన్నాయా నీకు? దానివలే ఒళ్ళమ్ముకొని బ్రతుకుచున్నావా నీవు? దాని పక్కన విటులతో సంబంధాలు కలిగి ఉంటివా?
దానిని అనుభవించడానికి వచ్చిన విటులతో నువ్వు కూడా బంధాలేమైనా సంతరించుకున్నావా? మాటి మాటికి దానింటికే ఎందుకు పోవచ్చున్నావు చిన్న యెజెబెలు? గమనించాలి మీరు, ఇలాంటి దుష్టులు దేవుని సమాజంలో ఉంటారు. వీళ్ళు ఇలాంటి దుష్టులు దేవుని సమాజంలో ఉంటారు, మన దగ్గర ఉంటారు, మన మధ్య ఉంటారు, ప్రపంచం అంతటా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ దేవుని పని ప్రారంభం అవుతుందో వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. వీళ్ళు వాళ్ళ ఏజెంట్లుగా మన మధ్య తిరుగుతూ మన వాళ్ళ పిల్లలు దేవునికి ఇవ్వకుండా పాడు చేస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ పిల్లలను దేవునికి ఇవ్వరు. నేను అదే సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. దేవుని సన్నిధికి పంపితే ఇక్కడ పిల్లలు పాడైపోతారు అనుకునే నీవు బడికి పంపితే పిల్లలు పాడైపోతారని ఎందుకు అనుకోవటం లేదు? ఇది నీతా? ఇది నీకు నీతే? ఒక అమ్మకి ఒక అబ్బకి పుడితే నీకు నీతి ఉండాలి. ఆ నీతి ఏంటో తెలుసా? గుడికి పంపితే చెడిపోతుంది అనుకునే నీవు, చెప్పుకునే నీవు బడికి ఎలా పంపుతున్నావు? అక్కడ చెడిపోవటం లేదా? చెడిపోతున్నారని తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకు న్యూస్లో వింటున్న మాటలు అవే కదా. చూడు, యాడ్ తల్లి తండ్రి గురువు దైవం అన్న దాంట్లో ఏమి యాడ్ చూపించామో మీకు తెలుసా? హైదరాబాద్ లాంటి మహానగరంలో ఏం చూపించామో తెలుసా? ఒకడు అంటాడు, ఒక ఆడది మగాడు మాట్లాడుకుంటే అలాగే అనుకోవాలా అని అడుగుతున్నాడట. మరి ఎలాగ అనుకోవాలరా? అసలు దాంతో నీకు మాట్లాడరా? సూటిగా అడుగుతున్నాను, సూటిగా. నువ్వు దొంగవి, అందుకే అలా అనుకున్నావు. నీ మాటలు నీ ధోరణి బాగులేదురా. ఈ లైట్స్ ఆపండిరా స్టేజ్ దగ్గర. ఇవన్నీ మేము క్లిప్పింగ్స్ అనుకున్నారా, న్యూస్లో వచ్చినాం అనుకున్నారా? చూసారా? మీరు ఆలోచించారా? న్యూస్లో వచ్చినవి. ఓ తండ్రి కూతురు జడుపుతున్నాడు, అలా నీ ఇంట్లో ఉండకుండా నీ కూతుర్ని ఎక్కడైనా దాచేస్తున్నావా మీ ఆయనకి కనపడకుండా? తల్లే కూతుర్ని చంపుతుంది, కొడుకుని చంపుతుంది, పిల్లలు చంపుతుంది, అయినా ఆ తండ్రి తన పిల్లలు ఎక్కడైనా దాచేస్తున్నాడా? బడికి పంపితే పంతులు చెడిపేస్తున్నాడు, బడికి మానిపించావా? నేటి నీ నీతి మాట్లాడి ఇలా మాట్లాడుతున్నావు, అడ్డంగా నాతో మాట్లాడుతున్నావు. పిడి సుందర్రావుతో ప్రపంచంలో అసలు ఎవడూ మాట్లాడలేడు. నువ్వెంత, నీ బతుకెంత? నోరు విప్పితే నీ హృదయాంతరాలలో ఏముందో చెప్పగలను. చూడండి ప్రకటన గ్రంథం. నువ్వెక్కడున్నావో తెలుసా? 2వ అధ్యాయం 20, 21, 22 మొదటి నుంచి. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీవెందుకమ్మా దాంతో స్నేహం చేస్తున్నావు? అది ప్రభువు బిడ్డ అనుకున్నావా? నీ పాట పెద్ద గొడ్డలు అనుకుంటున్నావా? స్నేహం ఎక్కడమ్మా మీకు ఏర్పడింది? చీట్ల వ్యాపారంలోనా? అప్పుల వ్యాపారంలోనా? సిగ్గుమాలిన వాళ్ళలారా, మళ్ళా చెప్తున్నాను, డబ్బుతో మీ స్నేహాలు, పప్పు కూరలతో మీ స్నేహాలు, మాసిన గుడ్డలు పంపకాలతో మీ స్నేహాలు,
మీ బ్రతుకును వినాశనం వైపు నడిపిస్తున్నాయి. ఖబర్దార్. ప్రవక్త అనుకుంటున్నావా దాన్ని? యజబెల్ని ప్రవక్త అనుకుంటున్నావా దాన్ని? ప్రవక్త్రి అనుకుంటున్నావా దాన్ని? భక్తురాలు అనుకుంటున్నావా దాన్ని? ముసుగేసుకున్నంత మాత్రంలో అది భక్తురాలు అనుకుంటే దాని మీద నిత్యానంద స్వామి బెటర్, అమ్మా భగవాన్ బెటర్. అది మహాపతివ్రత అనుకుంటున్నావు. పతితది, పతివ్రత కాదు, పతిత. 21వ వచనం, మారు మనస్సు పొందుటకు నేను దానికి పీడి సుందర్రావు టైం ఇస్తున్నాడు. మారాలి, మీరు మారాలి. మీ సెట్ మీరు ఈ స్నేహాన్ని విడిచిపెట్టకుండా సెట్ మీరు మారాలి. మీరు మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం, టైం ఇచ్చాను. కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదది. ఇప్పుడు ఎలా తయారైంది? మీ పిల్లలు పంపించకండి, పాడైపోతారు. దేవుడు దగ్గర పంపితే పాడైపోతారా? ఆయన ఎందుకుండి కాళ్ళు చేతులు విరిచేయడు అనుకున్నారా? నరికేయలేడు అనుకుంటున్నారా? ఎవరి జోలుకైనా వెళ్ళండి. దేవుడు జోలుకొచ్చి పిచ్చి వేషాలు వేశారా అంటే ఎవరికి దక్కవు. నువ్వు నీ కొంప కొల్లేరైపోద్దు దేవునికి విరోధమైతే. నీకు ఆడడానికి ఏ మాటలు దొరకలేదే వ్యభిచారి. నువ్వు వ్యభిచారి లక్షణాలు కలిగి ఉన్నావు కనుక వ్యభిచార సంబంధమైన, జారత్వ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టిస్తానంటున్నాడు దేవుడు. ఇలాంటి దొంగ మాటలు పలికి నా మహా విప్లవానికి నేను పనిచేస్తున్నా, తండ్రి అంటున్నాడు, నేను పనిచేస్తున్న ఈ మహా కార్యక్రమానికి నువ్వు అడ్డు తగులుతున్నావు. ఇదిగో నేను దానిని మంచం పట్టిస్తాను. దానితో కూడా షీట్ల వ్యాపారంలోను, అప్పుల వ్యాపారంలోను, బట్టలు మార్చుకోవటంలోను దానితో కూడా వ్యభిచరించిన వారు. చూసారాగన్నాడు, నేను మాత్రం చాలా పవిత్రురాలండి, కేవలం డబ్బుల గురించి వెళ్తున్నాను అంటున్నా. దొంగ మాటలో. దానితో కూడా నువ్వు వ్యభిచరిస్తున్నావు. నిత్యము జరిగే దేవుని కార్యక్రమాల్లో ఉండని నీవు దేవుడే లేడు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న దాని దగ్గరకు నువ్వు మాటికి పోతున్నావంటే నువ్వు కూడా ఒక వ్యభిచారివి అన్నాడు దేవుడు. జాగ్రత్త. దొంగ వాళ్ళతో స్నేహం, వ్యభిచారులతో స్నేహం, దుర్మార్గులతో స్నేహం నీ పతనం ఆరంభం. నువ్వు మట్టి కొట్టుకుపోతా ఉంటున్నాడు దేవుడు. దానితో వ్యభిచరించేవారు దాని క్రియల విషయములో మారు మనసు మీరు వెంటనే పొందండి. దాని దగ్గరికి వెళ్ళటం మానేయాలి. అలాంటి మాటలు చెప్పే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళని బహుశ్రమల పాలు చేస్తాను, వాళ్ళ పిల్లల్ని చంపేస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు మీకు రోగం కుదురుతుంది, ఎంతవరకు తెచ్చుకోకండి. నీ పిల్లలు దేవునికి ఇస్తావో దేవుని చేతిలో చంపుకుంటావో డిసైడ్ చేసుకో. నువ్వు నేను దేవుని సన్నిధి నుండి దేవుని వాక్యాన్ని పట్టుకు మాట్లాడుతున్నాను ఆవేశంతో. రాత్రనక పగలనక కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం అవుతున్న కార్యక్రమం 12 ఏళ్ల నుంచి దేవుని కొరకు పెంచాలన్న మా ఆలోచన ఎందుకు ఏం పిచ్చి పట్టిందే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు? నీకేం పోయే కాలమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వేమైనా బాగున్నావా పోని? నీకేమైనా భక్తి ఉందా పోని? నువ్వేమైనా దేవుని పనులకు అహోరాత్రుల్లో కష్టపడుతున్నావా పోని? ఏది నీలో మంచి లక్షణం ఒకటే కనబడదే? ఎప్పుడు వెధవ కారణాలతో, తప్పుడు అబద్ధ సాక్ష్యాలతో దేవుని సన్నిధిని పోగొట్టుకున్న నువ్వు దేవుని పనికి అడ్డు రాకో. ప్రధానమంత్రి పనికి అడ్డు వెళ్ళు పర్వాలేదు, అమెరికా ప్రెసిడెంట్తో వ్యతిరేకంగా ఉండి పర్వాలేదు, కానీ నిన్ను నీ కన్న తండ్రికే అడ్డు తగులుతున్నావు నువ్వు. పోయే కాలం. ఇప్పటికీ నీ తండ్రి పనిచేస్తున్నాడు తెలుసా? ఎందుకు? నిన్ను పెంచటానికి కాదు, దేవుని జ్ఞానంతో నిన్ను ఉంచటానికి.
నా జీవితంలో మర్చిపోలేని ఒక మహా సంఘటన చెప్పమంటారా? నేను పడిన కష్టంలో అధిక దిగుబడిని దించిన ఒకే జిల్లా ఒంగోలు అండి. నిజంగా అండి. ఈ రాష్ట్రం అంతా పర్యటించాను నేను. ఈ రాష్ట్రంలో నా కష్టానికి అధిక దిగుబడి పంట ఇచ్చిన ఒకే జిల్లా, అది ప్రకాశం జిల్లా. ఎందుకు ఈ మాట అన్నానో చూస్తారు ఒకసారి. లైట్స్ ఆపరా. ఇది మున్సిపాలిటీ బడి అనుకోకండి, దేవుని బడి. ఎంతమంది పిల్లలు దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నారండి వాళ్ళు. ఈ అమ్మహాలు కావు, ఏబిసిడీలు కావు, దేవుని జ్ఞానం నేర్పిస్తున్నారండి వాళ్ళు. అక్కడున్న తల్లులు తండ్రులు తమ పిల్లల్ని వాళ్ళకి అప్పగించారండి. ఏంటండి ఆ భక్తి? పరీక్షలండి పిల్లలకి. ఒంగోలండి ఇది. నీ పిల్లలు ఏమైనా రాస్తున్నారా పరీక్షలు? అసలు దేవుని సన్నిధికి రాలేని వీళ్ళు, దుర్మార్గులైన తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలను దేవునికి కాకుండా చేస్తున్నారే. మీరేమైనా బాగుపడతారా? మీ పిల్లలు బాగుపడతారా? నా ఉసురు మీకు తగులుతుందర్రా, నా ఉసురు మీకు తగులుతుంది. సిగ్గు తెచ్చుకోండి ఆ టీచర్లు. నువ్వు 24 గంటలు అయ్యకి అమ్మకి వంటలు చేసుకొని మంచం సిద్ధం చేస్తావు మల్లెపువ్వులతో. ఛే, నీది ఒక బ్రతుకేనా? నీది ఒక బ్రతుకేనా? దేవుడు బిడ్డలనిచ్చింది తన కొరకు పెంచమని. దేవుడు పిల్లల్నిచ్చింది నీకు బహుమానాలుగా తన కొరకే పెంచమని. ఎవరి కోసం పెంచుతున్నావు? ఇదేదైనా మేము ఎక్కడి నుంచి ఇది నటన అనుకున్నారా? ఎవడో సినిమా తీసాడు అనుకున్నారా? దీన్ని దారుణమైన షూటింగ్లు అనుకున్నారు? ఇవి కాదర్రా. ఒంగోలు పట్టణంలో నా పిల్లలు సాగిస్తున్న మహాయజ్ఞం. ఇలా అన్ని జిల్లాలలో నా పిల్లలు పెరుగుతుంటే ఆ పిల్లలందరినీ ఒక చోట సమకూర్చి మహాజ్ఞానంతో పండితులుగా చేయాలని నన్ను మించిన వారు ప్రపంచంలో కావాలని లైట్స్ ఆన్ చేయరా. నన్ను మించిన వారు కావాలని నేను ఆశపడుతుంటే పాడు చేస్తారని చెబుతావా? దౌర్భాగ్యురాలా, పాడు చేస్తారని చెబుతున్నావా? పబ్లిసిటీ ఇస్తున్నావా? అందుకే నీ పిల్లలు పంపటం లేదా? పాడు చేసేస్తారని. నువ్వు పోతావు. చాలా తప్పు చేస్తున్నావు నువ్వు. పోయే కాలం ఆసన్నం అవుతుంది నీకు. మహాజ్ఞానం నేర్పించాలి వాళ్ళకి. ఈ జ్ఞానం గురించి ఏం రాశాడో ఒకసారి బైబిల్ చూస్తావా? పిల్లలు నేర్చుకునే జ్ఞానం గురించి నీ చేతిలో ఉన్న పుస్తకం గురించి ఏం రాశాడో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. పిడి సుందర్రావు కోసమే ఉంచాడు ఈ మహాజ్ఞానాన్ని. లోకానికి ఒకడు రాబోతున్నాడు 20వ శతాబ్దంలో. వాడు చేతికే వీర ఖడ్గాన్నివ్వాలి. 12వ అధ్యాయము దానియేలు గ్రంథము 4వ వచనము. దానియేలు, నీవు ఈ గ్రంథమును ఈ మాటలను మరుగు చెయ్యిప్పుడు, దాచేయి. ఎంతవరకు? అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఎండింగ్ డేస్ రాబోతున్నాయి, చివరి రోజులు రాబోతున్నాయి. చివరి రోజులలో నా పిల్లలకు చెప్పాలి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి ఎవరికి చెప్పకో.
అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము, దీన్ని శ్రద్ధతో చదివిన అనేకులకు తెలివి అధికమగును. దీనిని శ్రద్ధగా చదివితే ఏమవుతుందట? నీ ఎంబీబీఎస్ తగలెట్ట, నీ ఎంటెక్ తగలెట్ట, నీ బీటెక్ తగలెట్ట, నీ ఐపీఎస్ తగలెట్ట, నీ ఐఏఎస్ తగలెట్ట. ఎదవ చదువులకి డబ్బంతా తగలబెట్టి నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నారా మీరు? అంత్యకాలమున ఓపెన్ అయిన బయలుపరచబడిన మహాజ్ఞానానికి మీ పిల్లల్ని ఇవ్వకుండా, నువ్వు రాకుండా అంత్యకాలంలో కూడా మరుగు చేసేస్తున్నావా నువ్వు దీన్ని? జబ్బచరిచి మీసానాన్ని మెలేసి ప్రపంచానికి తొడకొట్టి చెబుతున్న మహావీరుడు పుట్టాడే, నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఎంత గొప్పదో చెప్పటానికి. వీడేవైనా దొంగ పాస్టర్లాగా 4 గోడల మధ్యన గౌనేసుకుని గెంతేవాడా? మీసం పెంచి తొడకొట్టేవాడా? లోక జ్ఞానంలో ఎవరైనా తొడకొట్టేవాడు తీసుకురాల దగ్గరికి ఇప్పటి వరకు లేడే, ఎవడు రాడే. మరి లోక జ్ఞానమే గొప్పదేది బ్రతకడానికి నువ్వు అనుకుంటే, నీకు సిగ్గుంటే అది గొప్పదని నిరూపించటానికి ఒక గాడిదను తీసుకురా. వాడు నాసా శాస్త్రవేత్త, ఐఏఎస్ ఐపీఎస్ తీసుకురాగలవా నువ్వు? వాడిని తేలేవు. నీవు చదువుతున్నది, నీ పిల్లలకు చదివిస్తున్నది వెదవ చదువులు, లోక జ్ఞానం పిచ్చని నీకు తెలుసు. కానీ దేవుని జ్ఞానాన్ని మరుగు చేస్తున్నావు వాడికి. దేవుని కొరకు బ్రతకకుండా వాడిని ఆటంకపరుస్తున్నావు నీ గర్భాన్న పుట్టించినందుకు. 60 ఏళ్ల ఈ జీవితం ఒక జీవితం అనేది? ఇది జీవితమేనా? ఇది నమ్ముతున్నావా నువ్వు? చస్తే ఈ వేళ రేపటికి 2, 3వ రోజు దినవారం. నీ మీద ఆబోతుల్లా పడితేనే నీ బంధువులు, నీ రక్త సంబంధులు మాంసం ముక్కలు చీకడానికి వస్తారు. నీ చావు దినవట, సంస్మరణ దినవట. అసలు బైబిల్లో ఎక్కడైనా చావులు దినవారాలు ఉన్నాయరా? మళ్ళీ వెధవలందరూ ప్రార్థన, మా అమ్మ సంస్మరణ దినం ఈరోజు. ఒరే గాడిద, మీ అమ్మ సచ్చి 25 ఏళ్ళు అయిందిరా, అది నరకమునకు పోయింది. నరకానికి పోయిందని సిగ్గు తెచ్చుకోకుండా, మీ అమ్మ మీ అబ్బ చచ్చి నరకానికి పోయిరని సిగ్గు లేకుండా సంస్మరణేట్రా కుక్క. యేసుప్రభు దగ్గరికి వచ్చి మా బాబు చచ్చాడు అన్నందుకు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చస్తే చచ్చాడు, చచ్చిన వెధవలందరూ వాడిని పాతి పెడతారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించిన గొట్టం వెధవా అని చెప్పాడు యేసుప్రభు. శవాలంబడి తిరుగుతావేట్రా సన్నాసి? శవాలు పీక్కుతుండడానికి సమాజంలో కుక్కలు ఉన్నాయిరా. ఐఏఎస్ ఐపీఎస్ మంత్రులు నాయకులు ఉన్నారా, కుక్కలు వాడు పీక్కుతుంటారు. చచ్చిపోయినాడు సమాధి దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు మౌన వ్రతం. ఏం పీక్కుతావారు అక్కడికి వెళ్ళి? నరకంలో ఉన్నవాడిని స్వర్గానికి రప్పిస్తావా నీలో భాగ్యము మౌన వ్రతంతో? అసలు ఏం చేస్తున్నావో నీకు తెలుసురా? తెలివి తక్కువ వాడా. చచ్చినోడు ముందు మౌన వ్రతం ఏంటరా? నిన్ను పుట్టించినోడు ముందు చేతులు కట్టుకు నిలబడరా. నువ్వు చేస్తావు ఒకరోజు, అందుకే ముందు జాగ్రత్త. ఇది ఏం చేయమన్నాడు? మహాజ్ఞానం మరుగు చేయబడింది. అలాంటి మరుగు చేయబడిన జ్ఞానం ఈ కాలంలో బయలుపరచబడుతుంది. బయలుపరచబడిన ఈ జ్ఞానం నీకు రాకుండా ఉండాలని దౌర్భాగ్యుడు తన వాళ్ళని రేపింది. ఆడవాళ్ళలో మగవాళ్ళలో లేపింది, తల్లిదండ్రులుగా పుట్టించింది వాళ్ళని. వాళ్ళ పిల్లల దేవుని దగ్గరికి వెళ్లకుండా వాళ్ళతోనే అడ్డగిస్తుంది. చూద్దాం, బైబిల్ చూద్దాం, బైబిల్ చూద్దాం. 9వ వచనం, 12వ అధ్యాయంలో 9వ వచనం చదవాలి గబగబా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనము. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉంచు. మహామహులు పుట్టబోతున్నారు అంత్యకాలంలో.
వాళ్ళ చేతికే ఇవ్వాలి ఈ కత్తిని. ఇప్పుడు వీళ్ళకిస్తే ఉల్లిపాయలకు వస్తారు దాంతో, పీకలకు వస్తారు దాంతో. వీర ఖడ్గం వీరుని దగ్గరికి వెళ్ళాలర్రా. ఎంత పదునైన కత్తి ఇచ్చినా కత్తి తిప్పలేని వీడు ఏం యుద్ధం చేస్తాడో? గురు చూసి గుండులు చీల్చే వేటగాడికి ఇవ్వాలి బాణాన్ని. వేటగాడిని చూసి గెంతుతుంది అట్ లేడీ, ఈడేం కొడతాడులే గుడ్డి వెదవని. వేటగాడి ముందు గెంతుతుంది అనుకోండి, అంటే ఈడు ప్రతిభ అంత గొప్పదన్నమాట. ఈరోజు సంఘాల్లో గంతులు వేస్తున్నారే గుడ్డలు ఇప్పుకొని. ఆడు పాస్టరు, వీళ్ళది ఒక సంఘం. మొన్న ఒక జోకి విన్నానండి. మన ఇమ్మానుయేల్ ఇక్కడ చెప్తాడు, ఆడంతకుముందు గుడికి వెళ్ళేవాడు. ఆడవాళ్ళంతా ఒక పక్కన ఉంటారట, మగవాళ్ళంతా ఒక పక్కన. అంతా లెక్కెడితే 30-40 మంది. ఉపవాస ప్రార్థనలు. ఆడు డప్పు కొడతాడు, డమ్ము 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 అని. అంతే వీళ్ళు ఉదయం స్తోత్రం 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 కళ్ళు మూసుకుంటారట అందరూ, ఆడవాళ్ళు మగవాడు. పాస్ట్ అమ్మట చీరలు జారిపోతున్న వాళ్ళు చీరలు కప్పుతుండదట వెళ్ళి. పాస్ట్ అమ్మ అది మాత్రం కళ్ళు మూయదట. ఈడు డప్పు కొడుతుంటాడు, ఈ చీరలు పైట్లు జారిపోతాయి కదా, ఇది కప్పుతుంటుంది. ఈ కళ్ళు మూసుకొని హల్లెలూయా స్తోత్రం స్తోత్రం చెబుతుంటే ఈ మగోళ్ళు కళ్ళు మూసుకుంటారు కదా, ఆడవాళ్ళ మధ్యకి వెళ్ళిపోతుంటారట. ఎక్కువ ఈ పెంతుకోస్తు దౌర్భాగ్యుల మధ్య ఉంటాయండి దొంగ వెధవలు వాళ్ళు. జాగ్రత్త సమ్మండి, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఆడవాళ్ళు బాకురుకుంటూ మగోళ్ళ మధ్యకి వస్తారట. ఇదేంటి పబ్బా క్లబ్బా? వాళ్ళు తాగి వెళ్తున్నారు, వీళ్ళు తాక్కుంటే వస్తున్నారు. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూసారా మీరు? వాళ్ళు తాగి సరిగా మతి లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అర్థం ఉంది. తాగకుంటాను మగోళ్ళ మధ్యకి, అరే ఇమ్మానుయేల్ నువ్వేడి చేస్తానంటే వీడు ఆడవాళ్ళ మధ్యకి పాక్కొని మా కాళ్ళ మీద వెళ్ళిపోతాడు. ఏమి సంఘాలు రా! అలాంటి సంఘాల్లో పడేయాలండి ఈ దొంగలందరినీ. ఆ సంఘాల్లో ఏ విషయమైనా బయటకు వస్తుందండి? ఆ సంఘాల్లో ఏ విషయమైనా బయటకు వస్తుందండి? ఆ వెధవ పాస్టరు ఇద్దరు ప్రేమించుకున్న ప్రేమికులను, ఒక రాజుల అమ్మాయిని ప్రేమించి ఒక ఇస్లాం వాడు వచ్చి భక్తి ఆరులోవలో చాలా ప్రమాదకరమైన సంఘాలు ఉన్నాయండి. అక్కడి నుంచి వచ్చిన చాలా గ్యాంగ్ ఉంది మన దగ్గర. పాపం వాళ్ళు మంచివారండి, వాళ్ళ గురించి నేనేమంటాంలే. ఆ రాజుల్లో నుంచి వచ్చిందేమో అమ్మాయిని ఎలాగో మొత్తానికి. ఈ వయసులో ఉన్న పిల్లలందరూ పాస్టర్ ఇంట్లో పరిచర్య చేయాలట. ఎందుకంటే పాస్టర్ గారు చేస్తే దేవుడు చేసినట్టేనట. వీళ్ళందరినీ వాడుకుంటుండండి ఆ పాస్టరు. ఇతను ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఈ కుర్రోడు ఇస్లాం. అలా ఆవిడతో చెప్పాడు, ఇంకొకసారి నువ్వు చర్చికి వెళ్ళొద్దని. ఎందుకంటే ఇదిగో గొడ్లిప్పుకొని హల్లెలూయా 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 అనుకొని ఆడవాళ్ళకు మగోళ్ళు, మగోళ్ళకి ఆడవాళ్ళు మళ్ళీ ఇట తోడెడతారట. ఆడవాళ్ళకి వెళ్ళిపోయి 2 రెక్కలు పట్టుకొని వచ్చి మగోళ్ళు పెడతారట. మగోళ్ళకి వచ్చిన ఆడదాన్ని జాగ్రత్తగా తోడెట్టుకుని ఆడవాళ్ళు పెడతారట. ఎందుకు ఇలా కలిసిపోతున్నారు? ఎందుకు అలాంటి చర్చలు అంటే మీకు ఇష్టమా? రేపు నుంచి వెళ్ళిపోండి, మీ పిల్లలతో కూడా వెళ్ళిపోండి అక్కడికి. ఎందుకంటే మీ పిల్లలు పాడు చేసేవాళ్ళు ఉంటారు అక్కడ, నిన్ను కూడా పాడు చేసేస్తారు టోటల్గా. హోల్సేల్ వ్యాపారం వాళ్ళది. పాస్టర్ నిన్ను పాడు చేసేయాలా, నీ కూతురును పాడు చేసేయాలా, అవునా, నీ చెల్లెల్ని పాడు చేసేయాలా. అలాంటి వాడు యాజకుడా? అలాంటి వాడు దైవ సేవకుడా? వాళ్ళే నమ్ముతున్నారు కదర్రా. మూర్ఖ సంతానమా, సర్ప సంతానమా? వద్దు, తప్పు చేస్తున్నారు. ఇంతకాలానికి విశ్వవిద్యాలయం ప్రపంచంలో ధీటుగా నిలబడింది. ప్రతి వాడిని తెగ నరుకుతుంది. ఆడు బిన్ లాడెన్ గాడా, ఆడు సద్దాం హుస్సేన్ గాడా, లేదంటే నిన్నగాక మొన్న చచ్చిన గర్భదరిద్రుడైన దినకరన్ గాడా, ప్రతి దొంగల్ని వేటాడుకెళ్తుంది. ఇది ఒక మహా విప్లవం. ఈ విప్లవంలో రాజకీయ నాయకుడు లేడు, ఈ విప్లవంలో దొంగ కాపరి లేడు, ఈ విప్లవంలో దొంగ సన్నాసులు లేరు, ఈ విప్లవంలో దొంగ బాబాలు లేరు. ప్రతి వాణ్ణి వేటాడి పరుగును వేటాడుతున్నాం. అలాంటి వీరులు పక్క నిలవబడవలసిన నువ్వు, నీ కుటుంబం దొంగల్ని ఆశ్రయిస్తున్నారా? మీరంతా దొంగల్ని. ఎవరు కావాలి? యేసుక్రీస్తు బరబ్బా కావాలి. మా భార్యను బాగా పాడు చేసేటవాడు. ఆనాడు జరిగిందండి అది.
ఈనాడు అదే కోరుకుంటున్నారు. పిలాతు అడుగుతున్నాడు, ఎవరు కావాలి మీకు? ఈ దినాన్ని ఒకరిని విడుదల చేసే గవర్నర్, రోమా గవర్నర్గా నాకు అధికారం ఉంది ఈ రోమన్ గవర్నమెంట్ చట్టంలో. యేసును విడుదల చేయమంటారా, బరబ్బాను విడుదల చేయమంటారా? నా భార్యను నేను ఉంటుండగానే నా కాళ్ళు చేతులు కట్టి బలే చెరిచాడు, నా కూతురును చెరిచాడు, నన్ను కూడా వాడుకున్నాడు స్వలింగ సంపర్కంలో, కనుక నాకు బరబ్బే కావాలి. సిగ్గులేని తరమా, సిగ్గులేని తరమా, మీకు సిగ్గు లేదా? ఆనాటి సంతానమే మీరు. బరబ్బను కోరుకున్న వారి సంతానం, వాళ్ళ పిల్లలే మీరు. ఆ రోజు ప్రభువుకు తగులుకున్నారు, ఈరోజు నాకు తగులుకున్నారు. మీకు సరదాగా ఉంటే ఎవడైనా బరబ్బా ఉంటాడు, పోండి, మా మధ్యన ఉండకండి, నా మధ్యన ఉండొద్దు, మీరు ఉండొద్దని చెప్పిన సిగ్గు లేకుండా ఉంటున్నారు. ఖబర్దార్, ఖబర్దార్. పెద్ద పెద్ద వాళ్ళని ఖాతరు చేయను నేను. ఎంత పెద్దవాడైన వాడు వెళ్ళిపో, నిన్ను రమ్మని నేను అడగను, నేనెవరిని రమ్మని పిలవను. ఇది పాఠాలు చెప్పే బడి, బరబ్బాలాడి దొంగల బడి కాదు, గుడి కాదు ఇది. ఇది దోపిడీ వ్యవస్థ కాదు, ఇది మహాజ్ఞానాన్ని మీకు పంచే గొప్ప జ్ఞాన సంపద నిలయం. ఇది బ్రతుకు మార్చుకుని బడిలో ఉండు, మారకపోతే బయటికి పోయి చెడిపో. ఎక్కడుండి చెడిపోతే ఆ చెడ్డ పేరు నాది. బయటికి పోయి చెడిపోతే రెడ్ లైట్ ఏరియాకి చేర్చేది వాళ్ళు నిన్ను. ఏమంటున్నాడు దానియేలు గ్రంథం? ఇప్పుడు చదివారు కదా, ఏమన్నాడు నాయన? 9వ వచనంలో, 12వ అధ్యాయం 9వ వచనం, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నువ్వు ఊరుకో. అనేకులు తమను శుద్ధపరుచుకొని ప్రకాశమానుడును నిర్మలును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేస్తూనే ఉంటారు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేడు వాడు. కానీ బుద్ధిమంతులు గ్రహిస్తారు, వాళ్లే నా దగ్గర ఉండాలి. ఎనిమిదో అధ్యాయం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనం చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 26. ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను, అది వాస్తవం, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరునవి. అంత్యకాలం, అంత్యకాలం రా. మహాజ్ఞానం కళ్ళ ముందు తెరవబడుతుంటే తెలుసుకోవలసిన జ్ఞానాన్ని నువ్వు నీ కుటుంబము తెలుసుకోకుండా, నీకు రావడానికి ఇష్టం లేకపోతే పోయింది పో, కానీ అక్కడికి వెళితే చెడిపోతారని చెబుతున్నావే, ఇది క్షమింపరాని నేరం. వ్రాయబడినది ప్రకటింపబడుతున్న ఈ సమావేశంలో వ్రాయబడిన దేవుని గ్రంథం ఉన్నది ఉన్నట్టుగా 5 ఏళ్ల నుంచి పిల్లలకు 5 సంవత్సరాలు ఏకదాటిగా నేర్పించాలి. కష్టపడిన కంకణం కట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వ్రాయబడిన ఈ గ్రంథములోని మాటలను నేర్పించటానికి మేము సంకల్పించుచుండగా అక్కడికి వెళితే చెడిపోతావన్న మాటకు పరిశుద్ధాత్మకు భిన్నంగా మాట్లాడే నీకు క్షమాపణ ఈ యుగంలో కాదు, రాబోయే యుగంలో కూడా లేదన్నాడు. ఎంత తప్పు చేస్తున్నావో నీకు తెలియటం లేదు. నీకెవడు చెప్పలేదు కదా ఇంతవరకు. దీనికోసమే ఆయన పని చేస్తున్నాడట. దీనికోసమే 2000 సంవత్సరాల క్రితం వచ్చి యేసు పని చేశాడట. 5:17
యోహాను 5:17 దీనికోసమే యేసు కూడా పనిచేశాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చే నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను. తండ్రి కుమారుల పనిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట సంతానమా, 1900 సంవత్సరాల తరువాత మరలా తండ్రి కొడుకుల కష్టాన్ని తెలుసుకున్న నేను దినకరణగాడిలా మెడికల్ కాలేజీ కట్టించకుండా, అనిల్గాడిలా స్టేజ్ మీద గంతులు వెయ్యకుండా, కోట్లాది రూపాయలు సంపాదనతో తొలతూగకుండా, దేవుని కొరకు మహాజ్ఞానాన్ని దేవుని కొరకు పెంచి పిల్లల్ని పెద్ద చేయాలని అనుకుంటుంటే, నీ పిల్లల్ని పెంచటం చేతగాని నువ్వు నీ పిల్లల్ని పెంచుతానని నేను నిలబడి అడుగుతుంటే ఇవ్వకపోగా నిందలు వేస్తావా నువ్వు? ఎవరి సంకల్పానికి భిన్నంగా మాట్లాడుతున్నావో తెలుసా? ఈ లోకానికి నీ పిల్లల గురించి నిన్ను కాపాడాలి, నీ తల్లిదండ్రులు నీ పూర్వీకులను కాపాడాలని లోకానికి వచ్చిన యేసు ఏమన్నాడో తెలుసా? 18:37 యోహాను సువార్త, 18:37 యోహాను సువార్త. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఆయన పుట్టుకే వాక్యాన్ని నేర్పించటానికి, సత్యం అంటే వాక్యం, ఆయన పుట్టుకే దేవుని మాటలను నేర్పించటానికి, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఇంకా ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. లోకానికి వచ్చి మహాజ్ఞానాన్ని చెప్పి తండ్రి మనస్సును భూమి మీద బయలుపరచి మానవుల మధ్య మరణించిన యేసుక్రీస్తు బలిలోని పరమార్థాన్ని ఎరుగని నీవు లోకాన్ని, లోక జ్ఞానాన్ని పిచ్చి చేస్తే ఆ పిచ్చిలో కూరుకుపోయిన నువ్వు పిచ్చిలో కొట్టుకుపోతే నరకానికే నాశనం అయిపో. నేను కాదంటాం లేదు, అది నీ ఇష్టం అది. కానీ దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఇష్టపడిన తల్లిదండ్రులను, తమ పిల్లలకు దేవుని జ్ఞానాన్ని నేర్పించాలని ఇష్టపడుతున్న తల్లిదండ్రులను నువ్వు యజబెలులా అడ్డుపడుతున్నావు. సృష్టి కార్యక్రమం ఎందుకు జరిగిందో అడ్డు తగులుతున్నావు. ఇందుకే జరిగింది సృష్టి కార్యక్రమం. పాలు విడిచిన వెంటనే ఇచ్చేసిందటండి సమూయేలు భార్య, సమూయేలు తల్లి. ఎప్పుడు ఇచ్చేసిందట పిల్లాడిని? ఎప్పుడు ఇచ్చేసింది పిల్లాడిని? చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 23. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి, వైఫ్తో చెప్తున్నాడు, అమ్మా నీ దృష్టికి ఏది మంచిదైతే అది చెయ్యు. ఎంత మంచి భర్త అండి. భార్య అడుగుతుంది భర్తనే, దేవునికి ఇచ్చిస్తానండి. ఏమండి నాకు కొడుకు పుట్టాడు కదా, దేవునికి ఇచ్చిస్తానండి అంటే, వద్దు బీటెక్ చదివిద్దాం, IAS చదివిద్దాం, IPS చదివిద్దాం, బిన్ లాడెన్ చేసేద్దాం, ప్రభాకరన్ పిల్లి చేసేద్దాం, కిల్లర్ వీరప్పన్న చేసేద్దాం అన్నాడా అండి ఎల్కానా? ఒక మంచి అడ్వైస్ రిక్వెస్ట్ పెట్టింది భర్తకి అన్నా, ఏమండి బాబును దేవుడికి ఇచ్చేద్దామా? అప్పుడు ఎల్కానా ఏమన్నాడు? నీ దృష్టికి ఏది మంచిదైతే అది చెయ్యు. యెహోవా తన వాక్యము స్థిరపరచునుగా కానీ భార్యతో చెప్పాడు. ఆమె అక్కడనే ఉండి హన్నా పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. పాలు ఎప్పుడైతే విడిచిపెట్టాడో, అది ఇంకా చాలా స్మాల్ కిడ్,
ఆ బాల్ని ఎత్తుకుని 3 కోడులు తుమ్ముడు పిండి ద్రాక్షారసపు తిత్తే తీసుకు సిలోహులోని మందిరమునకు వచ్చింది. అక్కడ పరిస్థితి ఏంటి? షిలోహులోని పరిస్థితి ఏంటి? ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్నప్పుడు ఏలీ కుమారులిద్దరూ హోప్ని ఫీనెహాసులు ఒక ప్రధాన యాజకుని కొడుకులయ్యుండి ఏమండి ప్రత్యక్ష గుడారము దగ్గరికి అర్పణలు అర్పించటానికి ఇశ్రాయేలీయులలో అందమైన వారిని గుడారం పక్కకు తీసుకెళ్ళి పాడు చేయడం ఆలు మొదలెడుతున్నారు. అక్కడ బాగా వినాలి. ఏలీ ప్రధాన యాజకుడు, అతనుకున్న 2 పిల్లలు వ్యభిచారులు, తిండిపోతులు. తెచ్చిన మంచి మంచి వేట మాంసాలన్నీ గుండెకాయలు కందనకాయలు ఇల్లు తినేస్తున్నారట. కోడికాళ్ళు తలకాయలు ఇవన్నీ దేవుడికి అర్పణ చేస్తున్నారట. దొంగ సన్నాసులు, తాగు బోతులు, వ్యభిచారులు వాళ్ళు. ప్రధాన యాజకుడైన ఏలి, అతని కడుపును పుట్టిన చీడ పురుగులు హోప్ని ఫీనెహాసులు. ఆడవాళ్ళని లాక్కెళ్ళిపోయి మందసం పక్కనే వాడు పాడు చేస్తున్నప్పుడు ఎలాట దగ్గరికి తీసుకొచ్చింది హన్నా తన పిల్లలు ఇవ్వడానికి. ఇలాంటి దుర్మార్గులున్న చోటికి తన కొడుకును తెచ్చింది సమూయేల్నే. దేవుడు తప్పు చేసిన వారిని చంపేశాడు వాళ్ళని అక్కడ. తన పరిశుద్ధ మందసం దగ్గర తనకు అర్పణలు అర్పిస్తున్న భక్తులకు మధ్య జరుగుతున్న ఈ ఘోర కలిని పట్టించుకున్న దేవుడు కళ్ళెర్ర చేసి హోప్ని ఫీనెహాసుల్ని మంటలతో కాల్చేశాడు. దేవునికి ఇవ్వాలి నీ బిడ్డని తెత్తి ఎవడ చెడిపేస్తారే నీ కూతురుని దరిద్రురాలా? అక్కడ దేవుడు లేడా? గాజులు వేసుకున్నాడే అక్కడ దేవుడు? ఆడు పీడి సుందర్రావు అయినా, ప్రసన్న బాబు అయినా, జాన్సన్ విక్టర్ అయినా నరికేస్తాడు అక్కడ. కబడ్దార్, దొంగ మాటలు మాట్లాడకే వ్యభిచారి. దొంగ మాటలు మాట్లాడకండి వ్యభిచారులారా. అది దేవుని సన్నిధి. దేవుని కొరకు వచ్చిన పిల్లలు వాళ్ళు. అక్రమం చేసిన ఎవడనైనా అడ్డంగా నరుకుతాడు ఆయన. నీకు దేవుడి మీద నమ్మకం లేదే? వీటిలతో పడుకున్న నీకు దేవుడి మీద నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? నీ పిల్లలు చెడిపోతారని ఎంత ఆలోచించేసేవే బిడ్డ నువ్వు? ఎంత ఆలోచించావు? చంపేశాడు వాళ్ళని. పాలు విడవగానే తెచ్చిన హన్నా కొడుకే రాజును అభిషేకించి ప్రవక్త అయిన సమూయేలుగా మార్చాడు తండ్రి. ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు సౌలుని. ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు దావీదుని. రాజులను అభిషేకించిన గొప్ప నాయకుడయ్యాడు సమూయేలు. దరిద్రురాలా, దేవుడు తన పని చేసుకుంటాడు. దేవుడు తన పని చేసుకుంటాడు. నీలాగే హన్నా అనుకుంటే, నీలాగే హన్నా తన బిడ్డను పాలు విడిచిన వెంటనే దేవునికి ఇవ్వకపోతే దావీదు చరిత్రలో కనిపించకపోయేవాడు, సౌలు చరిత్రలో కనిపించకపోయేవాడు. బైబిల్ ఏం తెలిసే నీకు? పరాయి పురుషులతో పడకలు వేసుకున్నదానా, నీకు బైబిల్ ఏం తెలిసే? యజబెలువు నువ్వు. ఎవడే చెప్పాడు నీకు ఈ తప్పుడు జ్ఞానం? కబడ్దార్, ప్రపంచవ్యాప్తంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నిర్మిస్తున్నా రెసిడెన్షియల్ యూనివర్సిటీ విషయంలో ఎవడు తప్పుడు మాట్లాడిన ఆడదాగే మగోడగే నరికేస్తాడు. నిన్ను మంచం పట్టిస్తానన్నాడు. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని మాటిచ్చినట్టుగా ఏలీ కుటుంబం పట్ల దేవుడు తన మాటను నెరవేర్చుకున్నాడు. తన కొరకు నాయకులను నిలబెట్టుకుంటాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఎందరో దుర్మార్గులు దుష్ట సంతానము నాటి నుండి నేటి వరకు ప్రవక్తలను చంపి, యేసును చంపి, అపోస్తలులను చంపి, శిష్యులను చంపి అలనాటి ప్రారంభ ఉద్యమాన్ని మంటగలిపారు తండ్రి. వీళ్ళంతా ఈ కడవరి కాలములో ముద్రించబడిన మహాజ్ఞానాన్ని నీ పిల్లలకు విశదీకరించి మీ పిల్లలందరినీ మీ వైపు తిప్పాలన్న ఆశతో
ఆనాడు బాప్తీసమిచ్చిన యోహాన్ను చంపిన ఈ లోకమే మమ్మును కూడా చంపాలని, మా విప్లవాన్ని పాడు చెయ్యాలని తగిన కుట్రలు తన పిల్లల చేత, సర్ప సంతానము చేత చేయిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దుష్టురాలు అడ్డు వచ్చినా ఈ విప్లవం ఆగదని మీకు తెలుసు, నాకు తెలుసు. విప్లవాన్ని నిలబెట్టండి. ప్రజలందరూ నిత్యాగ్ని దండనకు కోట్ల కొలదిగా వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు వెళ్ళిపోబోతున్నారు కూడా. ఈ ఘోర కలి జరగక ముందు కొందరినైనా మంటలలో నుండి కాపాడాలన్న మా ఆలోచన, నా పిల్లల ఆలోచన ప్రపంచవ్యాప్తంగా నెరవేర్చండి. ఈ రెసిడెన్షియల్ నిర్మాణం కోసం ఎందరో నీ పిల్లలు చేసిన బలీయమైన త్యాగాలు ఈ క్షణంలో గుర్తు చేసుకోండి తండ్రి. దుష్టుని నుండి మమ్మను తప్పించండి. మా పాదముల క్రింద చితిక త్రొక్కించండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.